నా యువతను పట్టి పీడిస్తున్నటువంటి ముఖ్య సమస్య డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాల వాడకం చాలా విపరీతమైపోయింది. పిల్లలు దానికి అడాప్ట్ అయ్యి జీవితాలను నాశనం చేసుకుంటారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మరి డ్రగ్స్ను నియంత్రించాలని పల్లెన కూడా అవగాహన కోసం మరి కళాకారుల బృందాన్ని ఇక్కడికి పంపేయడం జరిగింది. నిజంగా స్వామి వివేకానంద చెప్పినట్టు యువతరం అంటే ఈ దేశ భవిష్యత్తుకు యువతరమే ఒక పట్టుకొమ్మ లాంటిది. కాబట్టి ఆ యువతరమే చెడుదారిలో పోతుంటే ఈ దేశ భవిష్యత్తు ఆగమైపోతుంది. కాబట్టి యువకులు ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను తమ కుటుంబాలను ఎడబాయొద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళురా. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళురా. ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు. ప్రశ్న జవాబులతో ప్రణాళికలు రాసేటోళ్ళు, పత్తి పురుగులై పాడలు ఎక్కొట్టుగా. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసెటోళ్ళురా. దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. కాబట్టి అలాంటి యువత మరి చెడుదారిన పోయి తమ జీవితాలను కుటుంబాలను దూరం చేసుకోవద్దు. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడొద్దని మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, యువకులు కూడా మరి గ్రహించి మనమందరం కూడా ఒక చైతన్యవంతంగా తీసుకొచ్చి డ్రగ్స్ రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత భారతదేశంగా మనం అందరం తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి డ్రగ్స్ తీసుకొని పిల్లలు ఎత్తుకెదిగినటువంటి కొడుకు చనిపోతే వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా బాధపడే, తల్లిదండ్రులు బాధపడేది ఉంటుంది. కాబట్టి వద్దురా కొడుకొద్దురా మత్తులో మునగొద్దురా, వద్దురా